ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు కటింగ్, కట్ వర్క్, డిజైన్ గల్లా. ఇది కటింగ్ చూపిస్తా, బ్లౌజ్ కటింగ్ మొత్తం కటింగ్ చూపిస్తా. కుట్టేటప్పుడేమో కుట్టే విడిగా చూపిస్తా. ఇప్పుడు ఓన్లీ కటింగ్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలని చూపిస్తా మీకు. ఇది చీర ఒకటి బ్లౌజ్ ఒకటి వస్తుంది కదా, ఆ బ్లౌజ్ ఇది కలంకారీ వచ్చింది. ఇట్లా బొమ్మలు వచ్చినాయి, చాలా బాగుంది చూడండి. కుట్టినాక కూడా ఇప్పుడు మీకు స్టార్టింగ్ బ్లౌజ్ చూపించాను కదా, అదే ఇది కుట్టినాక అట్లా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా 2 మడతలు ఉంది క్లాత్, 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టి మనం బ్లౌజ్ తీసి చూసుకోవాలి. కింద ఎట్లుంది, పైన బొమ్మలు, ఈ బొమ్మలు వచ్చినాయి కదా, ఈ బొమ్మలు మధ్యలో వస్తున్నాయా కిందికి వస్తున్నాయా ఒకసారి చెక్ చేస్తున్నా. నేను కింద 1/2 ఇంచు కట్ చేస్తున్నా, కోర్ కట్ చేస్తున్నా. కోర్ కట్ చేసి 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా కట్ వర్క్ కోసం అని. ఎమ్మింగ్ అయినా కట్ వర్క్ అయినా తీసుకోవాలి. నేనైతే ఇంచు తీసుకున్నా. ఇట్లా గుర్తు పెట్టా. సంక షోల్డర్ పైన 3 ఇంచుల దగ్గర గుర్తు పెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసి 3 ఇంచుల దగ్గర ఆ గుర్తు పెట్టిన దగ్గరకు వచ్చినాక డౌన్ లోపలికి 1/2 ఇంచు కట్ ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ రౌండ్ షేప్ ఎక్కడుందో అక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కట్ చేస్తున్నా చూడండి. ఎక్కువనే ఉంది, వెడల్పు ఎక్కువనే ఉంది కాబట్టి సరిపోయినంత క్లాత్ ఉంది, అందుకని ఎక్కడ కూడా అతుకు రాదు. చాలా బాగుంటుంది. 2 చేతులు ఒకేసారి వస్తవి చూడండి. ఇప్పుడు చేతులు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది స్ట్రేట్గా కట్ చేసుకుందాము. క్రాస్ ఉంది కదా, ఇది స్ట్రేట్గా కట్ చేసుకుందాం. చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు. మీ లైక్ వలన ఇంకా కొంతమంది చాలా వరకు నేర్చుకుంటారు. అందుకనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అంటేనే ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. నేను టేప్తో తీసుకుంటున్నా. ఒక 12 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా. ఎంతకైనా ఎక్కువ ఉంటే ఏం కాదు, క్లాత్ ఎక్కువనే ఉంది కదా అని. ఇది కొంచెం లావు ఉన్న వాళ్ళది, అందుకని 12 ఇంచులు తీసుకుంటున్నా. 10, 11 అయితే సరిపోతుంది మామూలుగా, మీడియం అయితే. పొడవు కూడా ఇక్కడ గుర్తు పెడుతున్నా. పొడవు ఎట్లా తీసుకోవాలో చూపించాను కదా. ఇంకా టక్స్ షోల్డర్ పట్టుకొని తీసా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఎక్కువ సంక మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. రౌండ్ షేప్ సింపుల్గా చాలా మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను చూడండి. నీట్గా కట్ చేసుకోవాలి. నేను గల్ల కట్ చేయడం లేదు. ఎందుకంటే ఎందుకు కట్ చేయడం లేదంటే గల్ల గుర్తుపెట్టి ఓన్లీ వదిలేస్తున్నాయి. మన డిజైన్ పెట్టుకోవాలనుకుంటే తర్వాత పెట్టుకోవచ్చు అని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మడత పెట్టా. క్రాస్ కటింగ్ ముందు భాగం కట్ చేసుకోవడానికి ఇట్లా గుర్తు పెడుతున్నా. సంక రౌండ్ కింద 1 ఇంచ్ ఎక్కువ, గల్ల దగ్గర 5 ఇంచుల దగ్గర ఇక్కడ మధ్యలో గల్ల దగ్గర గుర్తుపెట్టి ఓన్గా రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా, పర్ఫెక్ట్గా. ఇగో నేను చూపిస్తున్నా చూడండి ఎట్లా గుర్తుపెట్టానో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. గల్ల ఎట్లా కట్ చేయాలన్నా కట్ చేయలేము, కుండనే కూడా గుర్తుపెట్టి చూపించాను కదా మీకు. ఇగో ఇట్లా మనకు రోజు కట్ చేస్తుంటాం కాబట్టి అర్థమవుతుంది. ఈ విధంగా రౌండ్ మొత్తం కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నా. ఎవరికన్నా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్లో నేను కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి సంబంధించిన ఏవైనా దొరుకుతాయి, షాపింగ్ చేయొచ్చు. కింద లింక్ ఇస్తా. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. టైలరింగ్కి ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ 2 మడతల క్లాత్ పెట్టి 2 ఒకేసారి వచ్చేలా ఇలా గుర్తుపెట్టి ఓన్గానే రోజు కట్ చేస్తుంటాం కాబట్టి ఇక ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్ ముందు భాగం రెడీ అయింది. షేప్ బెల్ట్ రెడీ అయింది. బ్లౌజు
కట్ చేసినాక ఎట్లా రెడీ చూసినావా, కలంకారీ చాలా బాగుంటుంది. నేను కుట్టేటప్పుడు చేతుల కట్ వరకు కటింగ్ చేతులు సపరేట్ వీడియో మీకు చూపిస్తా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎమ్మింగ్ చేస్తే కొంచెం బోర్డగా అనిపిస్తుంది, లుక్ రాదని నేను చేతులకు కూడా డిజైన్ పెడదామని అనుకుంటున్నా, గల్లకు పెడదామని అనుకుంటున్నా. ఉతికి ఆరబెట్టిన లైనింగ్, మీటర్ లైనింగ్, ఉతికి ఆరబెట్టిన లైనింగ్. ఈ లైనింగ్ తీసుకొని 4 మడతలు పెట్టుకోవాలి. చూడండి, లైక్ చేయండి. మీ లైక్ ఎంతో అవసరం, చాలా మంది దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని అడుగుతున్నా. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 4 మడతల లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. సాపుగా పెట్టుకోవాలి, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువలు రాకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసిన చేతులు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి దానికంటే ఇంచు తక్కువ కావచ్చు, దానంత నేను తక్కువ పెడుతున్నా. కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి కొంచెం ఆపించంత తక్కువ పెడుతున్నా. మళ్ళీ ఇక్కడ సరిపోదు, మనం ఎంత ఉంటే అంత పెడితే సరిపోదు. చేతి పెట్టి కట్ చేసుకోవాలి. 2 చేతులు ఒకేసారి వస్తాయి. లైనింగ్ కూడా సేమ్ ఉంది, అతుకు ఎక్కడ అతుకు రావట్లేదు. వస్తే బ్లౌజుకు వెనుక భాగం ఉంటుంది కదా, దానికి ఒక సైడు వస్తుండొచ్చు లావుగా ఉన్నందుకు. ఇప్పుడు పొడవు మడత పెడుతున్నా. చూడండి, సాపుగాని పొడవు మడత పెడుతున్నా. కొంచెం ఎక్కువ తక్కువ మడత పెట్టా. ఇక్కడ ఒక పీసు అతికించుకుంటే సరిపోతుంది. క్లాత్ మొత్తం వేస్ట్ చేసే కంటే ఒక్క పీసు అతికించుకుంటే సరిపోతుంది అని ఇట్లా 3 ఇంచులు అంత తక్కువ పెట్టా. ఇప్పుడు వెనుక భాగం తెచ్చి దీనిపైన పెట్టుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా చూడండి, ఇక్కడ ఒక పీస్ తక్కువ పడుతుంది, ఒకటేమో సేమ్ వస్తుంది, ఒకటే తక్కువ పడుతుంది. మనము సమానం పెడితే 2 వైపులు అతికియాల్సి వస్తుంది. అందుకని ఒకవైపే అతికియొచ్చని పెట్టాను. ఇప్పుడు సేఫ్ బెల్ట్ కూడా ఒకటి అతికియాల్సి వస్తుంది. ఇప్పుడు ముందు భాగం ఇలా మడత పెట్టి చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఈ మూలకు మడత పెట్టా. క్రాస్ కటింగ్ ముందు భాగము. మనం ఏదైతే మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నామో అది తెచ్చి దీనిపైన పెట్టుకొని ఎక్కడ కూడా అతుకు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకొని, ఇగో ఇక్కడ వస్తుందో చూసుకోవాలి. ఇగో ఇక్కడ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ అతుకు రాలేదు. నీట్గా చేతి పెట్టి ఎక్కడ క్లాత్ జరగకుండా ఇలా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ క్రాస్ కటింగ్ బ్లౌజు, కలంకారీ. గల్లకు ఇంకా నెక్కుకు డిజైన్, చేతులకు డిజైన్. మీరు కుట్టినాక ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా. ఈ విధంగా 2 పీసులు ఒకేసారి వచ్చినాయి, ఒరిజినల్ 2, లైనింగ్ 2. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్. ఎక్కడ క్లాత్ ఎక్కువ ఉందో మనం 1కి 2 సార్లు చూసుకొని, ఎక్కడైతే క్లాత్ వస్తుంది, ఏడ 2 పీసులు వెళ్తాయి అని చూసుకొని ఒక్కటైతే తీస్తున్నా. నేను 2 పీసులు వెళ్ళట్లేదు కాబట్టి ఒకటి తీస్తున్నా. ఒకటి విడివిడిగా తీసుకుంటా. ఒక్కదానికి ఒక ముక్క అతుకొచ్చినా అతికించుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇంకో పీసు కూడా ఇంకో దగ్గర పెట్టి ఇలా సేమ్ తీసుకోవాలి. కొంచెం తక్కువ వస్తుంది, ఇక్కడ ఒక ముక్క అతికించుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూసి నేర్చుకోండి.